అందరికీ నమస్కారం. జై జై గాయత్రి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో రకమైన సమస్యని ఎదుర్కొంటూనే ఉంటాడు. ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలో నష్టం వచ్చిందని బాధపడుతుంటాడు. ఒక ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో తానేమీ పొందలేకపోయానని బాధపడుతూ ఉంటాడు. ప్రతి పనిలోని కూడా ప్రతి వ్యక్తి అసంతృప్తిగా ఉంటాడు. ఆ అసంతృప్తితో ఉండేటప్పుడు నిరాశకి గురై మనిషి తన జీవితం ఇంకా వృధా అని అనుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ కాదు. ఎలాగా అంటే, ఒక వ్యాపారి తన వ్యాపారంలో నష్టాన్ని పొందాడు. పూర్తిగా తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇక తన జీవితం ఏమిటా అని చెప్పి సాయంకాలం చీకట పడుతున్న వేళ ఒక చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ తన పక్కనే కుప్పగా ఉన్నటువంటి ఒక రాళ్ల గుంపులో నుంచి ఒక్కొక్క రాయిని చెరువులోకి విసురుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. అలా విసురుతూ 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 తెల్లవారేసరికి ఇక ఆ ఆలోచనలు అలా కొనసాగుతూ ఒక్కసారి ప్రక్కకి తిరిగి చూశాడు. చివరగా తీస్తున్న రాయిని తెల్లవారుజామున వెలుగులో ఆ రాయిని చూశాడు. చూస్తే అది వజ్రం. ఒక దొంగ పారిపోతూ పారిపోతూ తన వజ్రాల మూట అక్కడ జారవేశాడు. రాత్రంతా కూడా ఆ వ్యాపారి విసిరింది నీళ్లలోకి ఏమిటి? వజ్రాలు. చివరికి మిగిలింది ఒక వజ్రం మిగిలింది. అది తీసుకుని, ఆహా, నాకు ఈ అవకాశం కలిగినప్పటికీ నేను గమనించలేకపోయాను అని బాధపడ్డాడు. అంటే సమస్య వచ్చినప్పుడు మన చుట్టూ ఉండే పరిసరాలను గమనించగలిగితే ఆ సమస్య నుంచి మనం ఎలా ఎదుర్కొని బయటపడాలో మనకు అర్థమవుతుంది. అలా కాకుండా అంతర్ముఖులమైపోయి మనలో మనమే బాధపడుతూ మనలో మనమే విచారిస్తూ ఉన్నంత కాలము కూడా ఆ సమస్య మనల్ని కిందకి నెట్టేస్తుంది. సమస్య నుంచి బయటకు వచ్చి ఇది ఎలా సాధించాలనే ప్రయత్నానికి మనం చుట్టూ ఆలోచించగలిగితే అనేక పరిష్కార మార్గాలు ఈ వజ్రంలాగే దొరుకుతాయి. స్వస్తి.